మనందరినీ సూపర్ గా ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు ప్రజాబంధు రాజు గారికి జై, ప్రజాబంధు రాజు గారికి జై, ప్రజాబంధు రాజు గారికి జై, ప్రజాబంధు రాజు గారికి. సర్వే జన సుఖినో భవంతు. దీనబంధు రాజు గారికి జై. ఏంద్ర ఒక్కడవే జై కొడుతున్నావు, జనాలు ఎవరు కనబడరేంది? అందరూ బయట ఉన్నారన్న, మౌనం పాటిస్తున్నారు. ఎవడు పోయాడంట? మీరే పోయారని. బయట బ్యానర్ మీద స్వాగతాంజలి అని రాయమంటే ఆడు శ్రద్ధాంజలి అని రాచాడు. అన్నా నువ్వేం కంగారు పడకు, అందరినీ పిలిపించేశా. 50 మందిని చప్పట్లు కొట్టడానికి పిలిపించా, 25 మందిని ఈలలు కొట్టడానికి పిలిపించా అన్నా, 60 మందిని ఓవర్ ల్యాప్ లేకుండా జిందాబాదులు కొట్టడానికి పిలిపించానన్నా. ప్రొఫెషనల్స్ ఇచ్చావు. అబ్బో అసలు స్టేట్ లో ఏ మీటింగ్ జరిగినా వీళ్ళేనన్నా వెళ్ళేదే. ఎక్కువ అడుగుతారేమో. తక్కువ పేమెంట్ అన్నా. సరే గానే మన నియోజకవర్గంలో మనం ఇట్లా ఖాళీ కూర్చున్నాం అనుకో, ప్రజల సమస్యలు పట్టించుకోవటం లేదని పేపర్ వాళ్ళు చెడమాట రాసేస్తున్నారా. అందుకని వాళ్ళు వచ్చారు అనుకో, వాళ్ళు ఏదో సమస్యలు చెప్తారు, మనం ఏదో పరిష్కారం చెప్తాం. ఖాళీగా మాత్రం కూర్చోకూడదు, అదే రాజకీయం. నేను పిలిపిస్తాను కదా వస్తున్నా, ఒక్క నిమిషం ఉండన్నా. హలో బయట రండి. ఈ రోజు దేని పేపరా? ఈ రోజు దేనన్నా. సార్ మే ఐ కమిన్? కమిన్ రండి. నమస్కారం సార్. నమస్కారం చెప్పండి సార్. నేను ఒక ప్రాబ్లం మీద వచ్చాను సార్, నా కష్టాలు చెప్తాను, ఇష్టంగా వింటారా సార్? ఇష్టమైనా వినాల్సిందేగా, చెప్పండి సార్. నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ సార్. 10 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి, ఇంతవరకు పిల్లలు పుట్టలేదు సార్. బిజినెస్ కి పిల్లలు పుట్టడానికి సంబంధం ఏందా? నాకు అర్థం కాలేదు. మీ ఆవిడ ఏం చేస్తుంది? మా ఆవిడ కార్పొరేట్ ఆఫీసులో ఒక ఎంప్లాయీ సార్. వెరీ గుడ్. టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ అంటే నేను మార్నింగ్ 6 కి వెళ్తాను సార్, ఈవినింగ్ 6 కి వచ్చేస్తానండి. మా ఆవిడ ఈవినింగ్ 6 కి వెళ్తాదండి, మార్నింగ్ 6 కి వస్తుందండి. ఒకళ్ళకొకళ్ళు పనులు చేసుకుంటే వెళ్ళిపోతా సరిపోదండి. ఇక్కడ ఇద్దరు కలిసి పని చేస్తేనే పిల్లలు పుడతారు అక్కడ. ఏమండి మీ పేరేంటి చెప్పండి? పప్ప. మా ఇంటి పేరు ఎర్రండి. అందరూ నన్ను ముద్దుగా ఎర్రిపప్ప 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 అంటారు సార్. అమ్మా నాన్న కరెక్ట్ గానే పెట్టారు, కానీ విజిటింగ్ కార్డు ఉందా? అయ్యో ఉన్నా సార్. ఎర్రి పప్ప 10 నెంబర్లు ఉంటాయి చూడండి. విజిటింగ్ కార్డు ఇచ్చేందుకు చూడడానికే కదా. ఏందంటే నాకు అర్థం కాదు. మీరు మోతీనగరా? అరే మోతీనగర్ అయితే నీకు పిల్లలు పుట్టేసినట్టు వెళ్ళిపోవచ్చు. ఇంకా మీకు తెలుసా ప్లేస్? నేనుండేది పక్కనే రాజీవ్ నగర్ లోనయా. వారు ఏంద్ర నన్ను అడేసి పెట్టి మీరు బాతకాన్ని కొట్టుకుంటున్నారో. సార్తో ఒకసారి మాట్లాడు. సార్తో మాట్లాడవా? అంటే నువ్వు సార్ కాదా? నాకు కొద్దిగా హెల్ప్ చేయండి సార్. నీ ప్రాబ్లం ఏంటో చెప్పయ్యా. నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ సార్. పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటి వరకు నాకు పిల్లలు పుట్టలేదు సార్. నీకు పిల్లలు లేరా? ఎట్టయితే వాటర్ లోకి 2-3 తగ్గినట్టేగా నాకు. మా పిల్లలు వస్తే వాళ్ళు కోట్లు వేయడానికి మీ పిల్లలు ఉండాలిగా. దీని గురించి నేను ఢిల్లీకి పోతా, దీని గురించి పై ఆఫీసులతో మాట్లాడతా, అధిష్టానం దృష్టికి తీసుకుపోతా. దీనికి ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వంతో పెట్టేస్తా, వరల్డ్ బ్యాంక్ నుండి నిధులు తెప్పిస్తా. ప్రతిపక్షం వాళ్ళని కూడా మాట్లాడి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మీ ఆవిడ ఎక్కడ ఉంటది? మా ఆవిడండి ఇక్కడే ఉంటారు సార్. అంటే ఇంత ముందు చెప్పారండి, మొత్తం అంతా మ్యాటర్ చెప్పాను. ఎన్నా అదే గాని ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు మేము కూడా చేయలేకపోయారు అనుకో, పక్క రాష్ట్ర వాళ్ళు సపోర్ట్ అయినా తీసుకొని ఎట్టయినా పిల్లలకి అనే బాధ్యత మాది. దాని గురించి మీరు మర్చిపోండి సార్. మీరు ఎవరు సపోర్ట్ అయినా తీసుకోండి, ఏమైనా చెయ్యండి సార్, కానీ నాకు పిల్లలు పుట్టాలి. కాదు నాన్న నాన్న అమ్మ అమ్మ అని పిల్లలు సార్. నీకు పిల్లలకు పుట్టడం అంటే అది అయ్యే పని కాదు. మీ ఆవిడకి ఆ ప్లాన్ ఏమైనా చేద్దాంలే. ఆవిడకి ఎందుకంటే పిల్లల విషయంలో నేను చాలా హార్డ్. కార్డు అయ్యో ఇదిగో సార్ నా కార్డు. కార్డు ఇచ్చాడు సార్. ఇది ఇన్ఫర్మేషన్ కాదు, ఇన్విటేషన్. చూసుకో సార్. నా పేరు పప్ప, ఇంటి పేరు ఎర్రి. అందరూ నన్ను ముద్దుగా ఎర్రిపప్ప 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 అని పిలుస్తారు సార్. ఎక్కడ చెప్పక్కర్లా, ఆటోమేటిక్ అర్థమైపోద్ది. పో కుర్రగా వచ్చినట్టున్నాడు చూడు. ఎవరు నువ్వు? సార్ నేను పేద విద్యార్థుల ప్రేమికుల ప్రెసిడెంట్ సార్. ఏంద్రా కుర్రగా నీ సమస్య అని చెప్పా. సార్ మాలాంటి పేద విద్యార్థులకు ప్రేమించే హక్కు లేదా సార్? ఎవరు అన్నారు? ప్రతిపక్షం వాళ్ళేనా? నేను ఎట్టైనా గొడవ చేసి రాస్తారోకోలు చేసి ర్యాలీ చేసి ఎట్టైనా న్యాయం జరిపిస్తా. చెప్పు. ఇది ప్రతిపక్షం వాళ్ళు అన్న మాటలు కాదు సార్, ప్రత్యక్షంగా నేనే అంటున్నాను సార్ మీతో. నీకేం వచ్చిందిరా చెప్పు. ఏమంటారు సార్? ఈ అమ్మాయిలు ఉన్నారా సార్? 3 ఉన్నారు, 2కి పెళ్లిళ్ళు చేశా, 3వది రెడీగా ఉంది పెళ్లికి.
నేను చెప్పేది మీ అమ్మాయిల గురించి కాదు సార్. ఈ కాలంలో అమ్మాయిలు ఉన్నారా సార్? పర్సనాలిటీ ఉన్నోళ్ళు అసలు లవ్ చేయట్లేదు సార్. పర్సు బాగా ఉన్నోళ్ళు మాత్రం లవ్ చేస్తున్నారు సార్. ఓహో, అంటే పర్సనాలిటీని వదిలేసి పర్సు క్వాలిటీని చూస్తున్నారు అనమాట. అవును సార్. బాగానే ఉంది. కొంచెం మాలాంటి పేదవాళ్ళకి కొంచెం అవి పెరిగేటట్టు చూడండి సార్. ఇదిగా ఏమన్నా బాగా తినవయ్యా, అటంతట అవే పెరుగుతాయి. నువ్వు దీన్ని బాగానే పెంచావుగా. నేను చెప్పేది పర్సనాలిటీ అంటే వీటి గురించి కాదు, పర్సు గురించి సార్. దాని గురించా? నువ్వేం దిగులు పడమాక. చాలా మంది కుర్రోళ్ళు చాలా సమస్యలు చెప్పారు, మన దృష్టికి తీసుకొచ్చారు. నేను కూడా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి కాలేజీలో కూడా విద్యార్థులకి స్కాలర్షిప్ ఎట్టయితే ఇస్తున్నారో అట్టనే లవర్షిప్ అని కొత్త షిప్ ను కూడా ప్రవేశపెట్టాం. ప్రతి పేద విద్యార్థి కూడా ప్రతి నెల 5,000 రూపాయలు పాకెట్ మనీ ఇస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అంతేకాదు పార్కుల్లో కూడా ఇప్పుడు కొత్త బెంచులు ప్రతి ఒక్క జంటకి ఒక్కో బెంచ్ ఉండేటట్టు ఏర్పాటు చేసి అక్కడ తిరిగే స్నాక్స్ కూడా 50% డిస్కౌంట్ మీద మీకు ఇచ్చే ఏర్పాట్లు నేను చేస్తానని సభాముఖంగా మీకు నేను ప్రమాణం చేస్తాను. ఎక్కువ టైం తీసుకోక నేను ఢిల్లీ పోవాలి. పో. సరే సార్, థ్యాంక్ యూ సార్. టైం ఉంటా సార్. నువ్వేందన్నా ఏది పడితే చెప్పేస్తున్నావు. అవతల మీడియా ఉందన్నా, నువ్వు ఆ స్టూడెంట్ కుర్రాళ్ళని పాడు చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు జైల్లో వేయించారనుకో, ఏందన్నా పరిస్థితి మనక? వారు 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 జైలు 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 అంటావేందరా? తెల్లారులే ఇస్తున్నావు. జైలు మనకేమన్నా కొత్త? అత్తోరింటికి పోయినట్టు పోయి వస్తా కదా. మార్నింగ్ జైలు అయితే ఈవినింగ్ బెయిల్. అది మన తైలు చూడి పైలు సాయంత్రం రైలు. రేల్పోవాలి. అరే ఓట్లేసేది మేము, మన్నుకు మా నోట్లో మీరంతా మన్ను కొట్టి పాడు చేస్తున్నారు. ఇగో బాయ్, నా పేరు నాంపల్లి. నేను పుట్టింది సిక్కడపల్లి, పెరిగింది కూకట్పల్లి, ఇప్పుడు తిరిగేదంతా గల్లీ గల్లీ. నువ్వు ఎట్లా గెలిచినావు చెప్పు? ఎట్లా గెలిచిండు బాయ్? ఎట్లా గెలిచాడు రా? వాటర్ కొట్టినా ఓటేసినా నా ఓట్లతోని గెలిచి మా నోట్ల మన్ను కొట్టిండు మీ సారు. అంటే మందేసి ఓటేసావా? అవు మళ్ళా, లేకపోతే ఈ లత్కూరుగాడు ఎట్లా గెలుస్తుండే? ఓ మంచి నాయకునికి వేస్తుంటే నేను ఓటు. ఇదంతా కాదుపై, నాకు ఒక్కటే తెలుసు, మందు కొట్టాలి, పెళ్ళాన్ని కొట్టాలి. నా ఇంటికాడికి మందు షాపు యాడో దూరంలో ఉంది. ఆ నుంచి నేను మందేసుకొని మా ఇంటికి వచ్చేటాలకి మొత్తం మందంతా దిగిపోతుంది. నువ్వు మందు కొట్లేవని పెట్టి నా పెళ్ళం నన్నే కొడుతుంది. నాకు బెల్ట్ షాప్ పెట్టి చేసే నీ దండ పెడతా. వారు 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 నువ్వు ఆగరా. మందు కొట్టి పిల్లాన్ని కొడతావా? పిల్లాన్ని కొట్టాలన్నా మందు కొట్టి వెళ్ళాలా. ఒకవేళ పిల్లం కొట్టిన దెబ్బలు తినాలన్నా మందు కొట్టే వెళ్ళాలి. కరెక్టే. నీకు ఒక నీతి తెలియటంలా. మద్యం లేకుండా మధ్య తరగతోడు బతకలేడు, సారా లేకుండా సామాన్యుడు బతకలేడు, క్వార్టర్ లేకుండా వాటర్ ఉండలేడు. దీన్ని అర్థం చేసుకోవాలి. అసలు నీకు రాజకీయం ఎప్పుడు నేర్పాలి నాకు అర్థం కావట్లా. బెల్ట్ షాపులు తీసేమంది మీరే. మళ్ళీ పెట్టించారా? బార్లు తెరిచేయాలా? జనాలు దాని ముందు బార్లు తీరు ఉండాలా? ఇదిగో ఇక్కడ నీకు లాజిక్ ఉంది, అర్థం కావటంలా. మీసాలు పెంచుకొని ఇదిలో మోసాలు చేసే వాళ్ళందరూ మోసాల మీద బతుకుతారు. సెంట్రల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏసాల మీద బతుకుతారు. స్టేట్ వాళ్ళం కనీసం శేషాల మీదైనా బతకాల. రావి దండాలు సార్, నీకు దండాలు ఉంటా సార్. బెల్ట్ షాప్ తెరవాలా, కలకలలాడాల అంతే. ఇక ఆడి ముఖంలో వెలుగు చూసావా అన్న? ఆడి ముఖంలో ఎలుగేమో గానే వాళ్ళ పిల్లం ముఖంలో చీకటి కనబడ్డది బాగా తాగితే. అవునన్నా, కరెక్టేనన్నా. అన్నా, రాత్రికి మనం హైదరాబాద్ పోయే పని ఉందన్నావు. హైదరాబాద్ పోయి ఆడ నుండి నేను ఢిల్లీకి పోవాలి కదా. దేనికరే? నీకు ఒక విషయం అర్థం కావటంలా. ఇలాగ ఆఫీసులోనే ఉన్నాం అనుకో, నాయకుడు ఎలక్ట్ అయిన తర్వాత ఆఫీసులో కూర్చొని మా కష్టాలు ఏం పట్టించుకోవటం లేదని ప్రజలు అనుకుంటారు. ఈ కార్యకర్తల్ని ఖాళీగా వదిలిస్తే నాయకులను ఆకించేయడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు కనుక మనం కూడా బయటకు పోయి అట్లా పాదయాత్ర చేద్దాం. పాదయాత్ర ఎందుకన్నా, బ్రహ్మాండంగా కారు ఉంటేనా? వారు పాదయాత్ర అంటే నిజంగా సీరియస్ చేస్తాం. అది కూడా రాజకీయం రా, పెట్రోల్ ఖర్చు తగ్గుద్దని. నీతో పనే కాదన్నా. ఓహో, ఫుల్ టీమ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని స్కిట్లలోకెల్లా ఈ స్కిట్ ఎంత బాగుందండి. మరి జడ్జెస్, ఎలా అనిపించింది ప్యూర్ పర్ఫార్మెన్స్? మురళి, మంచి బట్టలతో డెకరేట్ చేస్తే అశ్విని ఎంత అందంగా ఉంటుందో, మంచి పదాలని అక్షరాలతో డెకరేట్ చేస్తే అవి మురళి మాటలా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఇవాళ మన పార్టిసిపెంట్ ఎవరంటే అప్పడాలే. నేను చెప్పాలి, నువ్వు చెప్పాలి, గ్యాప్ ఇవ్వాలి. అర్థమైందా నీకు? కానీ సరే, మన నెక్స్ట్ పార్టిసిపెంట్ అప్పడాలే. బావా, ఇది షో, జోకులు చేయకు. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ అప్పడాలే. ఉప్మా టీమ్. లెట్స్ ఇన్వైట్ దెమ్. అప్పడాలే.
ఎంత పని చేసిల్రా వ్యాపారం పెడతారా బతుకు తెరువు కంటే ఎట్లా బతుకొచ్చని చెప్పి జవహర్లాల్ సేట్ దగ్గర 50 లక్షలు అప్పు చేపించిళ్ళు ఏదల్లా పెట్టున్నా అంటే ఇద్దొక్క పెట్టున్నాడు పాపడాలు పెడదాం అప్పడాలు పెడదాం అని చెప్పి సేటు దగ్గర అప్పు చేపించి ఇటు అప్పడాలు చేయలు కాక ఇవి చేయలు కాక అప్పుల బాధలు అయిపోయినా ఎట్లా బలవంతుడా నేను బతికేది ఆ పెద్దోడేమో దుబాయ్ వేడు అరే ఫోన్ చేయరా పెద్దోడికి ఫోన్ చేయ హలో అన్న నాయన ఒకటే ఏడుస్తాడు 50 లక్షలు ఏడుకునేదని రా అన్నా ఎందుకు ఏడుస్తున్నారు అందరూ? ముందు కంపు కొడుతుంది అది చూసి రాపు అన్న ఏమైందిరా? ఎందుకు ఇంత బాధపడుతున్నారు? ఎందుకు ఇంత ఏడుస్తున్నారు? ఉండరా పెద్దోడా నేను చెప్తా చెప్పు. పూటకు కష్టం లేదు ఆ కష్టం అవుతుంది అన్న ఏదో కిరాణా షాపు నూనె షాపు పెట్టుకుందా బిడ్డ మంచిగా ఉంటదని చెప్పిండ్రా నాయనా వాళ్ళ దోస్తు ఎవడో చెప్పినట్ట పాపడాల బిజినెస్ పెడితే మంచిగా ఉంటది నాయన అన్నాడట అని చెప్పి పటాపటో ఏ పాపడో తెలియదు కానీ పరపర మాత్రం పట్టారు ఈ పాపడాలు పెట్టిండ్రా పెడితే ఇప్పుడు సేటు దగ్గర 10 రూపాయలు బిత్తంటే 5 రూపాయలకు తీసుకొచ్చి ఈ రోజు 50 లక్షలు తీసుకొచ్చారా 1 కోటి రూపాయలకి అప్పు ఇది ఎట్లా కడుతున్నా అన్నా నువ్వు కూల్ అన్నా నేను కదా ఈ పాపడ సేల్ చేయాలి అంతే కదా. యాడ్లు చూసారు మీరు టీవీలో యాడ్లు? ఇప్పుడు ఆ యాడ్ మనం చేద్దాం ఓకేనా? నేను కమర్షియల్ డైరెక్టర్ని యాడ్ చేసేస్తే అయిపోద్ది. అది యాక్టింగ్ బాగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 కంపెనీలతో పోటాపోటీగా మన ముందుకు వచ్చింది పటాపట్ పాపడ్. ఈ పటాపట్ పడుతున్న వాళ్ళు ఎంతో మంది ప్రముఖులు అయిపోయారు. పాపడ్ జిల్లాలో మన ముందు వస్తున్నాడు సతీష్. సతీష్ గారు సార్ నమస్కారం సార్, వెల్కమ్ టు మై స్టూడియో సార్. నమస్తే. చెప్పండి సార్ మీ అనుభూతి మీ అనుభవాలు మా స్టూడియోతో పంచుకోండి. ఈ ఫటాఫట్ పాపడ్ కి నాకున్నటువంటి అనుబంధం విడదీయరైన అనుబంధం. నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా ఒకసారి కూడా శోభనం జరగలేదు. ప్రాబ్లం ఏంటంటే జనరల్ గా ఇంట్లో భర్తలు మందు తాగి భార్యను కొడతారు. ఓకే, నా బాధ దానికి రివర్స్. నా భార్య మందు తాగి నన్ను కొడుతుంది. ఎన్నోసార్లు బాధపడ్డాను. అప్పుడు ఏం చేశారు మీరు? అప్పుడు నాకు స్నేహితుడు చెప్పాడు ఫటాఫట్ పాపడ్ అని విన్నాను. ఓకే, వెంటనే ఆమెకు తెలియకుండా అన్నంటప్పుడు ఫటాఫట్ పాపడ్ ఆమెకి ఇచ్చాను. ఆమెలో ఎనలేని మార్పు. ఓకే, ఒక కొత్త అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత ఉత్సాహం కలిగింది. ఎప్పుడూ శోభం కలిగే నన్ను అమాంతం వాటేసుకుంది. వావ్, ఈ పటాపటి పాపడు నా కాపురాన్ని నిలబెట్టింది. కానీ సార్ ఒక్కటి, అమ్మ జన్మనిస్తుంది. ఓకే, ఈ ఫటాఫట్ పాపడు నాకు పునర్జన్మనిచ్చింది సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీ సార్. మీరు సార్ నెక్స్ట్ మన ముందుకు వస్తారు రవి సార్. నమస్కారం అండి సార్. పటాపట్ పాపడ్ గురించి మీ అనుభూతి మాతో పంచుకోండి సార్. నా పేరు జిలిపిత్రి పాండి. నాకు చిన్నప్పటి నుంచి ఒత్తు ఉండే జుట్టు, ఇప్పుడు చూసినారు కదా బట్టగా ఉండేది. ఓడో కన్ను పడ్డది నరదిష్టి. పెళ్లి వేసుకుందాం అనుకున్నా, జుట్టు లేదా అరే గుండెడా నిన్నోడు వేసుకుంటారు రా అని చెప్పేసి అందరు పోతాను. నా దోశ చెప్పిండి ఇక ఏదో పట్టా పాపడ ఉంటది, అది తింటే ఎంటికలు మొలుస్తాయని. సార్ ఇది మీ దోస్త్ చెప్పాడు కాబట్టి మీరు ఇంకా తినలేదు, కానీ ఇప్పుడు లైవ్ లో మీకు పటాపట్ పాపడ్ తినడం వల్ల ఈయన ఎంట్రికలు పాపం ఊడిపోయినాయి. ఇప్పుడు తినిపిస్తే చూడండి లైవ్ లో ఎన్ని ఎంట్రికలు వస్తాయో. సార్ 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 అక్కడ కూర్చొని తినాలి సార్ మీరు. సో చూసారు కదండి, మామూలుగా ఆర్డర్ ఇస్తే 3,032,90 రూపాయలు, కానీ ఇప్పుడు 000000కి ఆర్డర్ చేస్తే 1500 మాత్రమే. 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు. ఎంత అద్భుతం జరిగిపోయింది. సార్ థ్యాంక్ యూ. చూసారు కదండి, మామూలుగా 3,032,90 రూపాయలు, కానీ ఇప్పుడు ఆర్డర్ చేస్తే 0000కి ఆర్డర్ చేయండి. నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు సుకేష్. ప్లీజ్ వెల్కమ్ సుకేష్. సార్ సుకేష్ గారు, వావ్ ఏంటి బట్టెక్కుతున్నారు?
నా పేరు సుకేష్. నేను పాన్లు, సిగరెట్లు, గుట్కాలు తినడం వల్ల నాకు నోటి క్యాన్సర్, పంటి క్యాన్సర్, చెవు క్యాన్సర్, కాళ్ళు క్యాన్సర్, అన్ని క్యాన్సర్లు వచ్చాయి. నా డాక్టర్లు ఆపరేషన్ చేసినా నువ్వు బతుకు చనిపోతావు అన్నారు. అంతేనా, నా బతుకు ఇంతటితో అయిపోయిందా అనుకున్నాను. నేను చాలా బాధపడ్డాను. అప్పుడు నాకు ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒక్కసారి ఫటాఫట్ పాపడ్ తినండి, మీ రోగం నయమవుతుంది అన్నారు. సరే అని నేను తిన్నాను. తిన్న తర్వాత నా బాడీ మొత్తం స్కానింగ్ చేయించాను. నాకు ఒక్క రోగం కూడా లేదు. నా బాడీ ఎంతో ఆరోగ్యంగా, చూసారా నా బాడీ చూసారా? ఎంత అద్భుతమైన బాడీ. చూసారా నా బాడీ ఎలా ఉంది? ఇప్పుడు నేను డ్యాన్స్ చేయగలుగుతున్నాను, ఫైట్ చేయగలను, ఏమైనా చేయగలను. థ్యాంక్ యూ పటాపట్ పాప, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మని మర్చిపోలేము, పటాపట్ పాపని మర్చిపోలేము. సుకేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ మన ముందుకు వస్తుంది ఒక పెద్ద ఆవిడ, ఒక గొప్ప వ్యక్తి, సత్యవతి గారు. ప్లీజ్ వెల్కమ్ సత్యవతి. సత్యవతి గారు, మీరు పటపట్ పాపడ్తో మీతో అనుబంధాలు పంచుకోండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యవతి. నాకు పెళ్ళై 60 సంవత్సరాలు అయింది. అయినా సరే పిల్లలు పుట్టలేదు. నా మొగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలీదు. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరూ నన్ను గొడ్రాళ్ళు అని అనేవారు. చచ్చిపోవాలని అనుకున్నాను నేను. ఆ టైంలో మా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు నాకు చెప్పారు, ఫటాఫట్ పాపడ్ తింటే పిల్లలు ఆటోమేటిక్గా పుడతారే అంది. వెంటనే ఈ ఫటాఫట్ పాపడ్ తిన్నాను. టపా 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 టపామని డజన్ల కొద్దీ పిల్లలు పుట్టారు. చూసారు కానీ చాలా మంది మీరు పిల్లలు లేదని బాధపడుతుంటారు. సో మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. పటపట్ పాపడ్ ఒక ఆర్డర్ ఇవ్వండి, మీకు పిల్లలు పుట్టేస్తారు. డోంట్ వరీ, టెన్షన్ లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ పెద్దవాడి గారు. సో నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు ఒక లవర్ బాయ్, ప్రముఖ వ్యక్తి. ప్లీజ్ వెల్కమ్ లవర్ బాయ్. నమస్కారం సార్. సో మీ అనుభూతి మా స్టూడియోతో పంచుకోండి. నమస్కారం అండి. నా పేరు కసాకస్ కత్తుల కాంతారాం. నా సమస్య ఏంటంటే అందరికీ చెప్పుకోదల సమస్య కాదు. చెప్పండి. నాకు మోతనం లేకపోవడం. కానీ అప్పుడు నా స్నేహితుడు కలిశాడు, పటాపట్ పాపడ్ తినమని చెప్పాడు. నేను నమ్మలేకపోయాను. ఈ పటాపట్ పాపడ్ తినడం వల్ల నా సమస్య పరిష్కారం అవుతుందా? జోక్ చేశాను అనుకున్నాను, కానీ అది నిజం. నేను పటాపట్ పాపడ్ తిన్నాను. ఈరోజు నా యవ్వనం మళ్ళీ నా సొంతమైంది. రేసు గురువులో పరిగెడుతున్నాను. నేను నమ్మాను, మీరు నమ్మండి. సో ప్రతి ఒక్క మగానికి ఒకటే చెప్తున్నాను, పటపట్ పాపడ్ తినండి, రేసు గుర్రంలో పరిగెత్తని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. మామూలుగా ఆర్డర్ చేస్తే ఇది 3,032,090 రూపాయలు, కానీ ఇప్పుడు ఆర్డర్ చేశారనుకోండి 1,500 మాత్రమే వస్తుంది. థ్యాంక్ యూ పటపట్ పాపడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సరే తమ్ముళ్ళు ఎక్కడ రండి. పటపట్ పాపడ్ తేలేదురా. అయినా ఇప్పుడు ఫోన్లు వస్తే వరకు నిజంగా చాలా బాగా చేశారు యాడు. సూపర్. ఫోన్లు వస్తాయో రేవో చూసుకుందాం. ఫోన్. హలో. అరే బాబు. సార్ ఎవరు సార్ మీరు? అరే నేను హనుమంతరావు మాట్లాడుతున్నా, గుర్తుపట్టాయి రాబాయ్ అమ్మ కొడుకుని. అరే నీ తాలేదో పాపడ్లు కదరా బాయ్. సార్ పటపట్ పాపడ్ పెట్టాను సార్. అరే ఏం పాపడ్ రా బాయ్? అది అవులే సార్ పటపట్ పాపడ్ సార్. అరే బాబు ఉడ్రా బాబు, మెల్లకి చెప్పే పాపడ్ అది. పటాపట్ పాపడ్. అరే పటాపట్ పాపడ్ ఏం చేస్తావు తెలియదు, కానీ అల్బత్తాలకు బయట తెలుసు కదరా బాయ్. డెబ్బా మనిషిని పంపిస్తే నాకు 4 వద్దురా బాయ్, 6 పాపడ్ పప్పు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా పంపిస్తాం సార్. యాహూ సక్సెస్ అయింది. 4 లారీలు పాపడ్ తేలైపోయినారా? ఇంకా ఎవరెవరు ఫోన్ చేస్తారో మహానుభావులు. హలో. నేను మాట్లాడుతున్నాను బాబుని. సార్ మహేష్ బాబా. నేను చంద్రబాబుని మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు సార్ నమస్కారం సార్. ఓకే మీరు నాకు ఒక 60 లారీల పాపడాలు మా ఆఫీస్ కు పంపండి. సార్ థ్యాంక్ యూ సార్, పంపిస్తాం సార్. రేపు ప్లాన్ వర్కౌట్ అయిందా? సూపర్ రా. రే నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు. అమ్మ జన్మనిచ్చింది, పటాపట్ పాపడ్ పునర్జన్మనిచ్చింది. అమ్మ జన్మనిచ్చింది, పటాపట్ పాపడ్ పునర్జన్మనిచ్చింది. నాగతేజ సిన్సియర్గా చెప్పే మాట, ఫ్యామిలీ సర్కస్లో ఎప్పటిదాకా నేను చూసిన బెస్ట్ షో. ఎందుకంటే ఇది కామెడీతో పాటు సామాజిక బాధ్యత, సునిశ్చితమైన విమర్శ, ప్రజలకు ఆలోచింప చేసేది, చైతన్యం చేసేది, అన్ని కలిపి చేసిన స్కిట్ ఇది. ఏవైతే నా మనసులో ఉన్నాయో అసహ్యమైనవి కోపాలు తెరమని చూపించావు, మమ్మల్ని లభిస్తూ చెప్పావు. హౌ గ్రేట్ యు ఆర్. అగైన్ ఐ లవ్ యూ నాగతేజ. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. పర్ఫార్మెన్స్ రావు గారు రాలేదంటే నేను చేస్తానండి, రాగానే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే అలాగేనండి. ఓకే. అసలు ఈ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉండడం కంటే కర్మ అడుపు తింట మేలు.
సార్ వారం రోజుల నుంచి చెత్తోడు రావట్లేదు సార్. అవే పొద్దుటి నుంచి ఫోన్లు 100 ఫోన్లు అండి. ప్రెసిడెంట్ అయినంత మాత్రాన ఈ చెత్త అంతా నేను ఎత్తే ఎలా నాకు అర్థం కాదు. ఆడు రాకపోతే మీరు అర్థం చేసుకోవాలి సార్. ఇప్పటికి 100 సార్లు చేశా, ఆ రాలా. మీకు దండం పెడతాను సార్, మీ ఇష్టం సార్, మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి, నా వల్ల కాదు. కర్మ. సార్ చెత్త ఎక్కడ వేయాలి సార్? నెత్తి మీద పోయిరా. అయినా మీ ఆవిడ ఎదురా? హలో ఏంటి ఏం మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడాలి? ఆవిడ గురించి మీకు ఎందుకండి? అపార్థం చూసుకుంటున్నావు. పెళ్ళయిందని చేరావు, ఇది కూడా రేపు వస్తుంది మాపు వస్తుందని మా ఆవిడని చెప్తున్నావు. ఏది ఎక్కడొచ్చింది మీ ఆవిడ? ఏమండి లారా ఏంటిది? ఏంటి? వాట్ ఇస్ దిస్? ఆర్ యూ కాలనీ ప్రెసిడెంట్? వాట్ నాన్సెన్స్ యు టాకింగ్? అరే ఎన్ని రోజులైందా చెత్తవాడు రాలేదు? ఎన్నిసార్లు కంప్లైంట్ ఇమ్మంటావు? దిస్ ఇస్ ద రైట్ వే టు టాక్. నువ్వు ప్రెసిడెంట్ వా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏందండి ప్రెసిడెంట్ కాదా నేను? నువ్వు ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్ గా పనులు చేయి. అరే కాలనీ బాగోగులు చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ నీకు లేదు? ఆర్ యు మ్యాడ్? ఉందండి. వాట్ నాన్సెన్స్ యు టాకింగ్? ఇవా నోరు పారేసుకోకండి. అప్పారావు గారు ఏమనుకుంటున్నారా మీరు? మాకు నోరు ఉంది, మేము మాట్లాడగలం. ఏమనుకుంటున్నారా? ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? వాట్ ఆర్ యు టాకింగ్? వర్తనమేంటి? ఆర్ యు ప్రెసిడెంట్ ఆన్ దిస్ కాలనీ? yes I am president of this colony. yeah so what can I do for you? this is the rhythm of the life. ఏమండి ఎంత పీపీ ఉంటే మాత్రం అంత ఇదిగా మాట్లాడతారు ఎవడన్నా? హలో హరిబాబు, హోల్డ్ యువర్ టంగ్. నాకు బీపీ లేదు, అల్సర్ షుగర్ ఉంది. అయ్యా మీ ఇద్దరికి పొగరుంది, షుగర్ లేదు, బీపీ లేదు, చంపేస్తున్నారు. మీరు ఇంత పెద్దవాళ్ళండి, మీ వయసు కన్నా కొంచెం విలువిచ్చినట్టుగా మాట్లాడండి. మీరు ఏంటండి ఇది? కొంచెం కూల్ సార్. ఎందుకు సార్? సరే సార్ నాకు టైం అవుతుంది సార్. చిన్న రిక్వెస్ట్ అండి, చెప్పు. ఈవినింగ్ కొంచెం మా ఫ్రెండ్స్ వస్తున్నారు సార్. మనది ప్లాట్, మీ ప్లాట్ పక్కన ఒకటి 303 ఉంది కదా సార్, అది కొంచెం ఈవినింగ్ ఇస్తారా సార్? చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది. తీసుకోవా, దానికేంటి? ఇప్పుడు ఉన్న కష్టాల్లో బలవాడ ఇంట్లో తాళాలు ఉన్నాయి, తీసుకెళ్ళు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ ఆగు. ఎవరు సార్? నన్నేనా? ఇడియట్. ఎవరిని అడిగి తాళాలు ఇస్తున్నావు నువ్వు? ఎవరిని అడిగి ఇవ్వాలండి తాళాలు? ఎవరిని? నువ్వు ఎవరిని అడిగి తాళాలు ఇచ్చావు కాలనీలో? వి ఆర్ ద మెంబర్స్. ఎవరిని అడిగి తాళాలు ఇవ్వాలి? యు యూస్లెస్ ఇంటర్నేషనల్. ఏయ్ ముండ్రా, పళ్ళు రాలిపోతా. వీడు తాళాలు అడిగాడు ఎవరి కోసం? వాళ్ళ ఫ్రెండ్స్ బేవర్స్ బ్యాచ్ వస్తారు, మందులు తీసుకొస్తారు, సిగరెట్లు తీసుకొస్తారు. ఎలాగిస్తాడు యూస్లెస్ ఫెలో? వయసు అండి అది, వయసు. సార్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం. ఏంటి సార్ మీరు నా ఫ్రెండ్స్ ని అలా మాట్లాడుతున్నారు? వాట్ ఇస్ దిస్ సార్? నీ ఫ్రెండ్స్ తెచ్చుకుంటే నీ ఇంటి దగ్గర తెచ్చుకో, కాలనీలో కాదు. ఆ చెత్తోడు వచ్చినట్టున్నాడు, ఆడికి ఫోన్ చేయి. అదే రాని నా కొడుకుని చెప్తా. ఆఫ్టర్ ఆల్ చెత్త నా కొడుకుని ఆడిని వెంట ఆడిని అడగటం నీకు ధైర్యం లేదు. ఆగండి సార్, మీరు ఆగండి. ప్రెసిడెంట్ మీరేంటండి మరి రెచ్చిపోతారు? వాడు వస్తున్నాడు కదా, మాట్లాడతాం. పదండి సార్, చెత్త తీసుకొచ్చేసేయచ్చు. పదండి మీరు. వచ్చాడు రా నాయన రా. పిల్లపైన వస్తాను రోజుని. ఏరా ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? చెప్పలేదు మీకు. అలా పళ్ళు రాలిపోతాయి. బ్లడ్ స్కౌండ్రల్. ముసలోళ్ళు అయ్యారు, మీకే తొందర రాలిపోతాయి నాకన్నా. ఏందిరా నాయన, వీడు ఇందాకటి నుంచి నా ప్రాణం తీస్తున్నాడు రా. ఏదో ఓ రోజు మంచి రోజు చూసి ఆయన కూడా దీనిలో వేసి అవతల పడేస్తాను. కాలనీ దరిద్రం. కరెక్ట్ గా చెప్పావురా. కట్ చెప్పావు. కాగు ఏంటి మాట్లాడుతున్నావు? ఆడి దగ్గర నువ్వు చిగరు. వారం రోజుల నుంచి రాకపోతే చచ్చిపోతున్నా సార్. రేపటి నుంచి వాడు మానేస్తే మనం బతికేం కావాలి ఆలోచించండి మీరు. చెత్త కూడా పెట్టుకుంటారేంటి సార్ అసహ్యంగా? ఏమన్నాడు? వేస్తాడు నన్ను. ఐఎమ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్. సరే సార్ కానివ్వండి, కవర్ ఇంట్లో పెట్టుకోండి. బూట్ తీసి కొట్టిన బ్లడ్ స్కౌండ్రల్. ఏంట్రా సార్ ఇక్కడ పనులు వదిలేసి ఊరి మీద తిరుగుతాం. ఇన్నాళ్ళు ఎక్కడికి రా నువ్వు వెళ్ళో చెప్పు. మీకు చెప్పాల్సిన అవసరం ఏముందండి? మీరు మాత్రం సెలవులు తీసుకోవచ్చా? సతీ నువ్వు చెప్పు. సతీ మాకు కూడా పనులు ఉంటాయండి. మొన్న బోర్డు మీటింగ్, మొన్నేమో మా ప్రెసిడెంట్లు అందరూ కలిశారు. మాకు మాత్రం పనులు ఉండవా? మీకే పనులు ఉంటాయా? శాలరీలు తీసుకున్నాం నిన్న. శాలరీలు తీసుకున్న తర్వాత పిల్లలతో బయటకు వెళ్తాం. మాకు 1,00,000 పనులు ఉంటాయి. మీకంటే 4-5 ఉంటారు, మాకు ఒక్కలే కదా. నీకు బోల్డ్ పనులు ఉండొచ్చు, 1,00,000 పనులు ఉండొచ్చు. ఒకటి పెట్టు, కాలనీలో పెట్టు. కాలనీలో కంపు కొడుతుంది. మీ డైలాగులన్నీ అయిపోయా? నేను ఇప్పుడు చెప్పొచ్చా? నేను చెత్తదని కాదు సార్.
ఈ సిటీ మొత్తంలోనే 1600 కాలనీలు ఉన్నాయి. 1600 కాలనీలో 17 మంది చెత్త ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ 1300 మంది, అన్ఎడ్యుకేటెడ్ 2000 మంది, రికమెండేషన్ మీద వచ్చిన వాళ్ళు 100 మంది, రిజిస్ట్రేషన్ మీద వచ్చిన వాళ్ళు 100 మంది. వీళ్ళందరికీ లేదు మేము చెత్తనా కొడుకులు అని మీరంటారా? అసలు ఈ చెత్తను తీసుకెళ్లి బయట పడేయకపోతే మీ ఇంట్లో ఉంటుంది, చస్తారు. చెత్త అనేది ఇక్కడ కాదు సార్, మీ మైండ్ లో ఉంది, చూసుకోండి. అది కాదురా, పొద్దు నుంచి చంపేస్తున్నాడు రా, నాకు అర్థం కాలేదు. ఇతను ఇలా రండి అప్పారావు గారు, మీరేం ఫీల్ అవ్వరంటే కొన్ని విషయాలు చెప్పాలండి. చెత్త తీసుకెళ్ళలేదు కాల్ తీయండి. మా లక్ష్మీదేవితో సమానం ఇది. ఇదే మాకు కూడాడుతుంది. తీయండి అని చెప్తాను. ఏమండి ఒక మాట చెప్తాను. చెత్త తీసుకెళ్లేదు అని ఓ గోల్ చేస్తున్నారు కదా. మొన్న మీరు ఏం వేసారండి చెత్తలోనా? ఏమండి హరిబాబు గారు, మీ ఇంట్లో మన ఫంక్షన్ అయినప్పుడు మీరు పాయసం ప్రసాదం ఇచ్చారా? అది తిన్నారనుకున్నారా? చెత్తలో వేసారు తర్వాత రోజు. ఓరే చెత్త మొహం వాడా, పాయసం ఇస్తే చెత్తలో పోస్తావా? ఈసారి చెప్తా. ఏంది మీరు చెప్పేది? ఆయన వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ చేసి ప్రసాదం చేస్తే మీరేం చేశారు? ప్యాకెట్ కట్టి దీనిలో ఏదేంటే ఏంటి ప్రసాదం ఇచ్చారు? ఏం చేశాడు? దీనిలో వేసాడు. ఏమండి మీరు బాటిల్స్ ఏంటండి బాబు? మొత్తం బాటిల్స్ అన్ని దీనిలో నేస్తున్నారు. బరువు ఎక్కువ తీసుకెళ్ళా. బాటిల్స్ అంటే నువ్వు ఏమీ ఎరగని కక్క యాపిల్స్ ముక్కలాగా అమ్మ అంటే కాలనీ అంతా కూడా మందుతో నువ్వు బాటిల్స్ ఎక్కడ మంచోడు అనుకున్నావండి, ఈ బాటిల్స్ అన్ని వేస్తున్నావా తాగి? హరిబాబు గారు నా ఫేస్ చూడండి, ఎంత అమ్మాయికుండండి. నాకు బాటిల్స్ ఎక్కడవండి? మేము అలాగే అనుకుంటున్నాం. బాటిల్స్ గురించి చెప్పు. బాటిల్స్ రెచ్చిపోతున్నారు. బాటిల్స్ అంటే ఆ బాటిల్స్ ఒక్కటే ఉన్నాయి ఏంటండి? టానిక్ బాటిల్స్ అన్ని మందులు తాగితే అన్ని రోగాలు ఉన్నాయా మీకని? పిల్లలు సార్, చిన్న పిల్లలు సార్, సిరప్ బాటిల్ సార్ నేను ఇచ్చింది. మీరు మరీ దారుణంగా ఏదో అనుకుంటారేంటండి? సార్ ఏ రోజు చెత్త ఆ రోజు దీనిలో వేయండి. 4 రోజులు ఉంచేసి మొత్తం బాటిల్ అన్ని ఒకేసారి అయితే బరువు అయిపోతుంది. నేను తీసుకెళ్ళాను. మీరేటండి ఫ్యామిలీ కూడా తీసుకురాలేదు. ఆ ప్యాకెట్లు ఏంటండి? ఏం ప్యాకెట్లు అవి? ఏం ప్యాకెట్లు అవి? స్టేజ్ తగ్గించండి. ఒక్కడు ఉన్నాడు అన్నేసి పాల ప్యాకెట్లు. ఏం చేస్తున్నావు నువ్వు? నాకండి పాల ప్యాకెట్లు అంట. ఓ వేసుకొని వెళ్ళారట. సార్ నాకు ఇదంతా అవసరం. నా అడ్వాన్స్ నెక్స్ట్ మంత్ ఇచ్చేసేయండి, నేను ఖాళీ చేస్తున్నాను. ఓకేనా? నువ్వు కాకపోతే ఇంకొకటి అవుతాడు. ఏమవుద్ది? చూడు, అయిపోయింది ఏది అయిపోయింది. ఇక్కడ నుంచి రెగ్యులర్ గా రా. నన్ను ఒకవైపే చూసావు, రెండో వైపు నువ్వు చూడలేదు. హరిబాబుకు నా సంగతి తెలుసు. చెప్పు ప్రెసిడెంట్ ఆగండి. ఏంటి ఒకవైపు రెండో వైపు అంటున్నారు? రెండో వైపుని ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు? నువ్వు స్కిట్లో వాడుకో ఇలాంటి డైలాగులు. నా దగ్గర కాదు. హైట్ తక్కువ, వెయిట్ ఎక్కువ, వాయిస్ తక్కువ, వైలెన్స్ ఎక్కువ, బూటుతో కొడతా నిన్ను. అమ్మో, కలర్ తక్కువ, కామెడీ తక్కువ, లెంత్ ఎక్కువ, పంచులు తక్కువ, డైలాగులు చెప్పకు. నాకు వచ్చు డైలాగ్ చెప్పడం. హలో, యాజ్ ఏ ప్రెసిడెంట్ నేను చెప్పాలి ఆ డైలాగు. మీరు కొడతారేందండి? నాకు అర్థం కాదు. రే నువ్వు రేపటి నుంచి రెగ్యులర్ గా రా. ఎందుకు ఏం తగ్గదంతా నాకు అర్థం కాలేదు. చేసే ఈ చెత్త కన్నా మీ చెత్త ఎక్కువగా ఉన్నట్టుందండి బాబు. సతీ వెళ్ళరా సతీ. ఇద్దరం ఎప్పుడు వదులుతుంది ఏందో. సతీ మనసులో ఏం పెట్టుకోక సతీ, రేపు వచ్చేసి సతీ ఆ కాలనీకి వెళ్ళాలండి. అవునండి, FCI కాలనీ ఇదే. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ లోనే ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త చూసుకోండి. హరిబాబు నువ్వు జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండు. పిచ్చి వేషాలు వేయకు. హరిబాబు గారు మీరు వెళ్ళండి. మీరు ఎక్స్ప్రెస్ నువ్వు ఒకసారి కొట్టే 2 సార్లు కొట్టారు. చూసుకుంటాను ఈ సంగతి. నువ్వు ఫుల్కా టీమ్ వాట్ ఏ చెత్త సూపర్ పర్ఫార్మెన్స్. మేడం మీకు ఎలా అనిపించింది స్కిట్? చాలా లైవ్ గా ఉందండి. నిజమైన గొడవ చూసేట్టు అంటే అందరూ అంత న్యాచురల్ గా యాక్ట్ చేశారు. ఎవ్రీ ఎపిసోడ్ లో మీకు చెప్తాను, మీ డైలాగ్స్ అందరూ నాకు చాలా నచ్చింది అని. ఇది కూడా చాలా సూపర్ గా ఉంది, చాలా లైవ్ గా ఉందండి. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పరువంతా పోతుంది. రోడ్డు మీద మొహం ఎత్తుకోలేకపోతున్నాను రా. రోడ్డు మీదకి వెళ్తే ఉమ్మేస్తున్నారు. ఇప్పటికి 3వ తరగతి 10 సార్లు చెప్పాడండి. ఈసారి కనుక తిప్పితే సైకిల్ షాప్ లో జాయిన్ చేస్తా. నాన్న ఆ ఉమెన్స్ హాస్టల్ ముందున్న సైకిల్ షాప్ లో పెట్టవా? అక్కడైతే మంచి మంచి అమ్మాయిలు నాలాగా స్కార్ట్ వేసుకొని కలర్ఫుల్ గా ఉంటారు నాన్న. ఇంతంత లేవు. బయటికి వెళ్తే నన్ను ఉమ్మేస్తున్నారా? ఏమని చూపిస్తారా?
చిన్న పిల్లని చేసి అలా కొడుతున్నారంటే ఆపండి. వీడు చిన్న పిల్లాడు ఏంటండి? వీడు చేసే వేషాలు మీకు తెలియదండి. తెలియవు. నన్ను స్కూల్కి వెళ్ళి చదువుకోమని చెప్పానా? సార్ ఆపండి, సార్ ఆపండి. ఓకే టీచర్. ఇక రోజు టీచర్ అంటే ఎవరు? నేనే టీచర్. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ టీచర్. మా వారు చేసి తప్పులకు నన్ను క్షమించండి టీచర్, క్షమించండి. బుద్ధి లేదా మీకు? టీచర్ అలా కౌగిలించుకుంటారా? టీచర్ 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 మా నాన్న చేసిన ఈ తప్పును మీరు క్షమించండి టీచర్. బంగారం లాంటి టీచర్ని కౌగిలించుకుంటావా? సార్ సార్ చిన్నపిల్లాడే కదా, పోన్లేండి పర్లేదు. వాడు చిన్నపిల్లాడు ఏంటి టీచర్? ఇంకొకసారి వాటేసుకోవడానికి అవకాశం ఇస్తే వాడి విశ్వరూపం మొత్తం మీకు చూపిస్తా టీచర్. అవును సార్, మీరు చెప్తుంటే అర్థం అవుతుంది. మీ వాడు అసలు అల్లరి పిల్లాడండి, అసలు టీచర్ మాటే విన్నాడు తెలుసా? అవును టీచర్. ఇంకా వీడు ఏం చెప్తున్నాడు తెలుసా? స్కూల్లో టీచర్ అని ఆ పప్పుడు పాటలు చెప్తాడని అబద్ధాలు చెప్తున్నాడు టీచర్. ఏం చెప్తున్నారా? ఏం చెప్తున్నావు అక్కడ? యాంకర్ బాగుందని. యాంకర్ బాగుందట, యాంకర్ బాగుంది. వీడు చాలా డేంజరస్ టీచర్. వీడిని ఊరుకోకూడదు, ఎక్కడికక్కడ బొక్కలు ఇరగదీయాల్సిందే టీచర్. సరే సార్ వదిలేండి, మీ వాడు మామూలు వ్యక్తి కాదండి. అసలు ఒక్క ముక్క కూడా చదవండి. టీచర్ మాట విన్నాడు. మొన్న ఇంగ్లీష్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఇంగ్లీష్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడా? సారీ టీచర్, మాది చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మేము ఎందులోనైనా ఫెయిల్ అయ్యామంటే ఒప్పుకుంటాం గానీ ఇంగ్లీష్ లో ఫెయిల్ అయ్యామంటే ఒప్పుకోను. అది అన్పాసిబుల్ టీచర్. ఏంటి అన్పాసిబుల్? అన్పాసిబుల్ వీడికి కూడా రాదు. సరే ఈ విషయాన్ని వదిలిపెట్టండి. మీ వాడు అల్లరి అద్దులు దాటుతుందండి. మొన్నటికి మొన్న ఆ తెలుగు మాస్టర్ కూర్చునే చేరిపోయిన ఈ బారు పెన్సిల్ పెడితే అది ఎక్కడో గుచ్చుకుంది. ఆయన అపోలో హాస్పిటల్లో లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నాడండి, చేస్తున్నాడు. నిన్నటికి నిన్న హోంవర్క్ చేయకుండా స్కూల్కి వచ్చాడు. అవును టీచర్, ఆ మాస్టర్ దగ్గర పెన్సిల్ పెట్టుకొని వీని హోంవర్క్ చేయమంటే ఎలా చేస్తాడండి? ఎలా చేస్తాడండి? చూడు, నువ్వు చేసిన అడ్డమైన పని ప్రతి దానికి నేను సారీ టీచర్, సారీ. ఓకే సరే ఆ విషయాన్ని వదిలిపెట్టండి. మీ వాడు ముక్కులో ఏలు పెట్టుకుంటాడండి. ఏమండి, చిన్న పిల్లలు అన్నవాక ముక్కులో ఏలు పెట్టుకుంటారు టీచర్. నా చిన్నప్పుడు నేను పెట్టుకోలేదా? మీ చిన్నప్పుడు మీరు పెట్టుకోలేదు? ఆ విషయం నాకు కూడా తెలుసు. వాడు ముక్కులో వాడు పెట్టుకుంటే తప్పలేదు, పక్కోడు ముక్కులో పెడతాడు. టీచర్ అన్ని అబద్ధాలు చెప్తుంది నాన్న. ఇట్రారా, చాక్లెట్ ఇస్తా. ఇట్రా. టీచరు అన్ని అబద్ధాలు చెప్తా. అరే చూడరా, అరే మంచి టీచర్ రా. 36, 24, 36 ఇలాంటి అందమైన టీచర్ ఎక్కడన్నా అబద్ధం చెప్తున్నారా? నానా నువ్వు టీచర్ కొలతలు తప్పు చెప్తున్నావు నానా. ఏంట్రా 36, 25, 36 నానా? నీకెలా తెలుసురా? ఇంతకుముందు కౌగిలించుకున్నాను అప్పుడు తెలిసింది. చూసారా టీచర్, చూసారా? ఆపండి సార్, ఆపండి. ఆ విషయం అంతతో వదిలిపెట్టండి. మీ వాడిని స్కూల్లో చదువుకోరా అంటే బూత్ పుస్తకాలు తీసుకొని చదువుతున్నాడు. స్కూల్లో బూత్ పుస్తకాలా? ఒకసారి నాకు చూపించండి. ఒక్క నిమిషం. ఇదిగోండి. సందులో సుందరి, పాపకు 16 ఏళ్ళు, దుప్పట్లో దడ్ అన్ని మంచి మాటలు చదువుతున్నాడు. ఇట్రా నాన్న. కరెక్ట్ నాన్న. మొత్తం చదివావా? అవునా? ఫస్ట్ టు ఎండింగ్. సారీ టీచర్, మీరు అనుకుంటున్నట్టు ఇందులో ఏమి పెద్దగా బూతులు ఉండవు. సారీ టీచర్. కాకపోతే ఆ 36 పేజీలో అనుకుంటా భర్త ఆఫీస్కి వెళ్ళాక భార్య ఏం చేస్తుంది అన్న మాట మీద కొంచెం బూతులు ఉంటాయి అంతే. నానా 36 పేజీ కాదు, 49 పేజీలో. ఇట్రా నాన్న. రా నాన్న, ఇది పట్టుకో బంగారు తండ్రి. 36 పేజీలో కాదు, 49లో. 49 పేజీలో. చూడండి టీచర్, మీరు చేసే పనులన్నీ. సార్ ఆ విషయాన్ని వదిలిపెట్టండి సార్. ఓకే. మొన్న పిలిచి మీ నాన్నగారి పేరేంటి అని అడిగాను. ఓకే. అసలు చెప్పలేదు. ఏమండి, అవుట్ ఆఫ్ సిలబస్ కోసం వాడు చెప్తే ఏం సమాధానం చెప్తారు చెప్పండి టీచర్? ఇంత వయసు పెద్ద వచ్చిన నేనే మీ నాన్న ఎవరు అని టక్కున అడిగితే నేను చెప్పలేను. అరే మెమొరీ కష్టం అండి, మెమొరీ కష్టం. సరే సార్, మొత్తం వదిలేయండి, మొత్తం మర్చిపోండి. ఇప్పటి నుంచి అయినా మీ వాడిని హద్దులో పెట్టి పెంచండి. ఒకవేళ మిస్ చేశారో మళ్ళీ ఇంటి నుంచి పంపించేస్తాను. ఎలా హద్దులో పెడతాను టీచర్? బయటికి వెళ్తే బిజినెస్, ఇంటికి వస్తే బిజినెస్, మొత్తం బిజినెస్ బిజినెస్ బిజినెస్. నేను పొద్దు బిజినెస్ మ్యాన్ టీచర్. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్? మీకు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ తెలుసా? బాబు అంత పెద్ద బిజినెస్ మ్యానా? కాదు, వాళ్ళగా మేము కూడా ఇద్దరు అన్నదమ్ములం అని చెప్తున్నాను టీచర్. అవునా? ఇంతకి మీది ఏ బిజినెస్ అండి? డైపర్ల బిజినెస్ టీచర్. డైపర్ల బిజినెస్? చీప్ గా. చీప్ గా మేడం, డైపర్ల బిజినెస్ ని ఆఫ్టర్ ఆల్ చీప్ గా తీసి పడేకండి మేడం. అసలు డైపర్ల బిజినెస్ అంటే ఏంటో తెలుసా? ఒక్క డ్రైపర్ ఒక బకెట్ నీళ్ళని పీల్చి దొబ్బుతుంది. ఆ విషయం మీకు తెలుసా? రీసెంట్ గా మా గూడౌన్ నుంచి డ్రైపర్ల లారీ వస్తుంటే పెద్ద పెద్ద గూడౌన్లన్నీ సముద్రంలో అలా ఊరిగిపోయి మొత్తం సముద్రం ఇంకిపోయింది టీచర్.
నేనంతా ఇచ్చా. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? మేము దగ్గొచ్చినా కూడా ఐసీలో జాయిన్ అవుతాం. ఏదో చిట్టి ఒకసారి దగ్గు వాడిని రాత్రి ఐసీలో జాయిన్ చేయించాలి. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? రీసెంట్ గా మా నాన్న చీకట్లో వెళ్తూ ఎక్కువ పన్ను ఊడిపోయింది. ఒక్క పన్నుకి బంగారు పన్ను ఏం పెట్టిస్తామని చెప్పి ఇంట్లోకి పిలిచి టప్పా 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 అని కుత్తితో మొత్తం రాళ్ళు దొబ్బి మొత్తం బంగారు పళ్ళు పెట్టించాను టీచర్. ఇది మీ నాన్నగారి పళ్ళు రాలగొట్టారా? అయ్యో టీచర్ మీరు అంతా అట్ అవుతారు అనుకోలేదు టీచర్. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ టీచర్. నాన్నేంట్రా టీచర్ తో పర్సనల్ గా మాట్లాడుతున్నాను కదా, చంపేస్తానేమనుకుంటున్నావు? ముంచక్కడ. సారీ టీచర్. మేమంతా రిచ్ తెలుసా? రీసెంట్ గా నేను స్విట్జర్లాండ్ కొన్నాను టీచర్. స్విట్జర్లాండ్ కొనడం ఏంటి? అవును, మా నాన్నకి యాక్చువల్లీ మందు తాగడం అలవాటు ఉంది. అందులో వేసుకోవడానికి ఐస్ క్యూబ్స్ కావాలి కదా, అందుకే స్విట్జర్లాండ్ కొనేసా. మీకు ఇంకో విషయం చెప్పంటారా? రీసెంట్ గా 2 ఆస్ట్రేలియాలు కొన్నాను. ఉన్నది ఒకటే ఆస్ట్రేలియా కదా? అవునండి, 3 ఆస్ట్రేలియాలో 2 కొంటే మిగిలేదు ఒకటే కదా. ఎర్రి పప్ప, అది తెలియకుండా మీకు ఎవరైనా ఉద్యోగం ఇచ్చింది? ప్రిన్సిపల్ వాడేరి పప్ప అయితే. నిజంగా ఇంత గొప్ప ఫ్యామిలీలో అంత తెలివి తక్కువ పుట్టడం మాత్రం దురదృష్టకరం అండి. టీచర్ మీరు అసలు వాడి గురించి తెలియకుండా ఇందాక నుంచి నాన్న మాటలు కూస్తున్నారు. మీకు ఆ విషయం తెలుసా? తెలియదు. చిట్టి ఇట్లా నాన్న నేను కొట్టని ఫీల్ అవుతున్నావా? కొట్టలే. వీడు తల్లి లేని బిడ్డ అండి, బిడ్డ. తల్లి లేని బిడ్డ? సార్ మీరు అంత బాధపడుతున్నారు కదా, ఈ వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఏం చేసావు నాన్న? అంటే కన్ను ఖాళీగా ఉంది కదా అని కన్ను కొట్టి అన్నాను. అరే నువ్వు చేపట్టే కదా నా పరువు అంతా పోతుంది. రోడ్డు మీదకి వెళ్తే తలెత్తుకోలేకపోతున్నారా? ఉమ్మేస్తున్నారు. ఖాళీగా ఉందని కన్ను కొట్టావా? అరే ఎలా కొట్టాల్సి వచ్చిందిరా? ఇలాంటి సిల్క్ లాంటి సుందరి పట్టుకొని నాన్న మాటలు ఎలా అంటున్నావు నాకు అర్థం కాకుండా అడుగుతాను. ఈసారి మాత్రం ఇలా చేస్తే ఇంటికి ఖచ్చితంగా పంపించేస్తాను సార్. పంపించేస్తాను. మీకు ఒక విషయం చెప్తాను టీచర్, మీరు ఏమనుకోకపోతే మనం ఒక డెసిషన్కి వచ్చేద్దాం. ఏంటి? మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలా? మీరు చూస్తే పెద్ద బిజినెస్ మ్యాన్, నేను ఆఫ్టర్ ఆల్ టీచర్ ని. ఆల్రెడీ మీకు కొడుకున్నాడు, ఎలా పెళ్లి చేసుకోమంటారు? మన పెళ్లికి నా బిడ్డే అడ్డం అనుకుంటే ఈ ప్రపంచానికి తెలిసేటప్పుడు ఒక నిజం చెప్తాను టీచర్. చెప్పండి. అసలు వీడు నా బిడ్డ టీచర్. డాడీ డాడీ ఎవడ్రా నీకు? డాడీ ఎవడ్రా? డాడీ ఎవడు? ఇంకొకసారి డాడీ అన్నావు అంటే చంపేస్తా. చవడాలు ఎక్కడ ఇస్తాయి అనుకుంటున్నావు? ఏమనంటే అభి దగ్గరికి వెళ్తున్నానంటరా. ఏ వాడు సావత పడుతున్నావా? అందరినీ చెడగొడతాడంట మా అబ్బాయిని. సారీ టీచర్, మీరు ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకోవాలి టీచర్. నో కుదరదు. ప్లీజ్ టీచర్. నో కుదరదు. ఏ ఎందుకు టీచర్? నేను అభితో ఆల్రెడీ లవ్ లో ఉన్నాను. అవునా? అయినా పర్వాలేదు, మీ ప్రేమను గెలిపించుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను టీచర్. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టకండి. టీచర్ ఏమైంది టీచర్? అంటే కడుపులో ఏదో తిప్పుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి. అవునా? తినడానికి ఏమన్నా పుల్లగా ఉందా? నానోయ్ అవునా? అక్కడే ఉండు, అక్కడే ఉండు, అక్కడే ఉండురా. కదరా కదరా నాతో తయారైంది. రోడ్డు మీదకి వెళ్తే ఉమ్మేస్తున్నారు. నువ్వు చేపట్టే కదరా. ఏమండి పెళ్లి అన్నారు? ఇంకేం పెళ్లి చేసుకుంటావు? అక్కడ ఉన్నారు గురుగారు, ఆయనతో కూర్చొని డిసైడ్ చేసుకోండి. కర్మ, నా కర్మ అండి, నా కర్మ.